శ్రీ శంకరావతార చరితము కన్యాన్వేషణ. హిమమిత్రుడు పంపిన విప్రులు కాలినడకను బయలుదేరి అనేక గ్రామములు దాటి అనేక దేశములు దాటి బహుదినములకు విష్ణుమిత్రుని ఇంటికి చేరుకున్నారు. వారికి విష్ణుమిత్రుడు ఆర్ఘపాద్యాదులిచ్చి ఎన్నో పరిచర్యలు చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమట కుశల ప్రశ్నలతో పలకరించారు. బ్రహ్మణోత్తములారా, మీరు చూడగా బహుదూర దేశం నుండి వచ్చినట్లు అనిపిస్తుంది. మీ రాకతో మా గృహం పావనమయ్యింది. మీకు ఈ దాసుడు ఏ రీతిగా సేవ చేయగలడు? నా అదృష్టమని భావిస్తున్నాను, చెప్పండి. ఆ మాటలు విన్న విప్రులు తోడనే తాము వచ్చిన కార్యం ఇలా అని సెలవిచ్చారు. మహానుభావ, మీ స్వాంతనపు మాటలు, మీ మర్యాదలు మాకు సేద తీర్చాయి, వినండి. మేము వచ్చిన పని ఏమిటో చెబుతాము. హిమమిత్రుడనే బ్రహ్మణ శ్రేష్ఠుని పంపున మీ వద్దకు వచ్చాము. అతని కుమారుడు విశ్వరూవుడనే పిల్లవాడు రూపురేఖలలోనూ విద్యలకు వినయగుణ సంపత్తికి పేరుగన్నవాడు. మీ ప్రియపుత్రిక అయిన ఉభయభారతికి అన్ని విధాలా అర్హుడైన వరుడని సంకల్పించి మా నిర్ణయానికి తమకు నివేదించమని హిమమిత్రుడు విన్నవింపుడని మమ్మల్ని పంపాడు. ఆడబోయిన తీర్థం ఎదురయిందా అన్నట్లయింది విశ్వామిత్రునికి. ఇంటిలోనికి పోయి ఆ సంతోషంతో సంగతి భార్యకు చెప్పాడు. హిమమిత్రుని కుమారుడు విశ్వరూపుడనే వరుణకు మన ఉభయభారతినిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చిన బ్రాహ్మణుల గురించి. పైకి చాలా ఆనందపడ్డా ఉభయభారతి తల్లికి కొన్ని అనుమానాలు పడసూపాయి. ఉన్నది ఒక్కతే కూతురు కదా, వాళ్ళు ఉన్న ఊరు చాలా దూరం. ఎప్పుడైనా చూడడానికి వెళ్ళాలంటే ప్రయాసలు కదా. పిల్లవాని చదువులేమిటో మంచి చెడ్డలు తెలుసుకున్న పిమ్మట నిదానంగా ఆలోచన చేసి నిర్ణయించాలి కదా అని ఆ తల్లి తన అభిప్రాయాలను అనుమానాలను వ్యక్తం చేసింది. ఆ మాటలకు సమాధానంగా విష్ణుమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు. కుండిన నగరానికి ద్వారకకు ఎంత దూరమో తెలుసా? కొన్ని రోజుల ప్రయాణం అటు నుండి రావడానికి. భీష్మక మహారాజు ఏమైనా శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకుందామని చారులను పంపాడా? శ్రీకృష్ణుని కీర్తి జగద్వ్యాప్తం కదా. అదే విధంగా ఈ విశ్వరూపుడు కూడా బహు యశస్సు సంపాదించుకునినవాడు. పైగా కుమారస్వామి అవతారమైన కుమారిల భట్టు వద్ద చదువు నేర్చుకున్న ప్రజ్ఞావంతుడు. ధన సంపద అంటావా? బ్రాహ్మణునికి విద్యయే తరగని అమూల్యమైన విత్తం. అది కాక హిమమిత్రుడు ధనధాన్యాది ఐహిక భాగ్యంలోనూ లోటు లేని గృహస్థుడు. ఆ విధంగా సంప్రదించుకున్న తరువాత ఉభయభారతి చెవిలో వేశారి మాట. విన్నంతనే ఆ యమ ఆనందంతో సిగ్గుతో అరమొగ్గలా అయ్యింది. వివాహ ప్రయత్నం తప్పక జయప్రదమగుననే నమ్మకం ఉభయభారతికి. ఆ నమ్మకంతో తానే ఒక గొప్ప ముహూర్తాన్ని నిశ్చయించినది. సకల శుభలక్షణములు కల ముహూర్తమది. ఆ ముహూర్త యోగ బలాన్ని బట్టి వ్యవధి 14 రోజులే ఉన్న ఒక ఆకు మీద లిఖించిన పత్రికను తమ వైపు బ్రాహ్మణునికిచ్చి పంపించారు వచ్చిన విప్రవరులతో పాటు. పరుగు పరుగున వారు హిమమిత్రుని దగ్గరకు చేరుకున్నారు. లగ్న పత్రిక అందుకున్న హిమమిత్రుని ఆనందానికి అవధి లేదు. శుభవార్త అందించిన ఆ విప్రులను బహురీతులుగా సత్కరించాడు హిమమిత్రుడు. తాము అందరూ సకుటుంబ పరివారంగా తరలి వస్తున్నామని వర్తమానం తెలిపారు మగపెండ్లివారు ఆడపెండ్లివారికి. సమయ వ్యవధి తక్కువ కావడంతో పెళ్లికి సంబంధించిన పనులు సకలం చకచకా చురుకుగా జరుగుతున్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.